Brought to you by V-Guard. ప్రశాంత్ కిషోర్ ఈయన రూటే సెపరేట్ సంచలన కామెంట్స్ చేస్తూ మీడియాలో హెడ్లైన్స్ కెక్కుతూ నలుగురు నోట్లో నాంతుంటారు. కానీ పార్టీలు మాత్రం ఆయన పేరు చెప్తేనే ఫుల్ ఫైర్ అవుతున్నాయి. ఆయనకంత సీన్ లేదని ప్యాకేజ్ తీసుకుని పనిచేస్తాడు తప్ప పీకేలో అంత పసలేదు అంటున్నారు. ప్రశాంత్ కిషోర్ భారత ఎన్నికల మేనేజ్మెంట్ లో ఓ సంచలనం. ఆయన స్ట్రాటజీ వేస్తే ప్రత్యర్థి చిత్తవ్వాల్సిందే. ఇదంతా 2019కి ముందు. ఇప్పుడు పీకే వేరు. ఆయన పొలిటికల్ పస తగ్గిపోయింది. ఆయన సలహా తీసుకుంటే మునిగిపోతా అన్న కాడికొచ్చింది మ్యాటర్. ఇప్పుడు ఏ పార్టీ నేతను అడిగినా పీకేని చీదరించుకునేవారే తప్ప సలహాలు తీసుకోవాలి అన్నవారు లేరు. ఆయన్ను పార్టీలే కాదు సంస్థలు కూడా దూరం పెట్టేశాయి. Come, my love, please don't say no, baby. Come, my love. V-Guard Air Coolers, extra large cooling pads తో మంచి వాళ్ళను కూడా చల్లబరుస్తుంది. V-Guard Air Coolers, long lasting cooling. ఆయన వల్ల ఒరిగేదేం లేదంటున్నారు నాయకులు. 2019కి ముందు వైఎస్ఆర్సీపీకి పనిచేసిన పీకే ఆ పార్టీ విజయానికి తోడ్పడ్డారన్నది నిన్నటి వరకు ఉన్న వాదన. కానీ ఆయన సూచనలు తీసుకునుంటే మునిగిపోయేవాళ్లమంటున్నారు మంత్రి బొత్స. ఆయన్ను బీహార్ నుంచే తరిమేశారన్నారు. నీకు ప్యాకేజ్ సెట్ నీకు నీ మాట వింటే వాళ్ళు చంద్రులు చంద్రులు మరి ఆయన బీహార్లో వచ్చి పాదయాత్ర చేసి ఓ బీహార్ పరిపాలిస్తానని బయలుదేరాడు కదా. జనం అంత అమాయకులు అనుకున్నారా ఇలాంటి వాళ్ళని పెట్టుకుని ఏమో అనుకోవడానికి? ఎందుకు బయటికి పొమ్మన్నారు అక్కడ నుంచి? చెప్పడం ఈజీ, చేయడం కష్టం. కొన్ని రోజుల క్రితం పీకే అనేక ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్ లో చేరేందుకు రాహుల్ గాంధీతో పలుమార్లు భేటీ అయ్యారు. కానీ ఆయన అనుకున్న ఫలితం రాలేదు. పీకేను వద్దనుకుంది కాంగ్రెస్. 2 ఏళ్ల క్రితం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తోనూ భేటీ అయ్యారు. కొన్ని రోజులు ప్రయాణం చేశారు. అప్పుడు కూడా కేసీఆర్ వద్దనుకున్నారు. 2021 వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతకు కూడా పనిచేశారు పీకే. ఆ తర్వాత ఆ పార్టీ కూడా వదిలేసుకుంది. ఇలా ఒక్కో పార్టీ పీకేని వదిలించుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేత గిడుగు రుద్రరాజు హాట్ కామెంట్స్ చేశారు. ఆయన ఓ పెయిడ్ ఆర్టిస్ట్ అంటూ మండిపడ్డారు. కిషోర్ అనేటువంటి వ్యక్తి ఒక పెయిడ్ ఆర్టిస్ట్. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని ఆయన గుప్పట్లో పెట్టుకుని నడుపుకోవాలని ప్రయత్నం చేశారు. ఆ మధ్య వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా పీకేపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పార్టీల దగ్గర డబ్బులు తీసుకుని పీకే పనిచేస్తాడన్నారు కొడాలి. తెలంగాణలో పీకే చెప్పినట్లు జరగలేదన్నారు. ఇది తీసుకుందాం. ఇది ఇన్వర్టర్ ఏసీ. మీరు గ్యాంబ్లరా? గ్యాంబ్లర్ జూదం ఆడతారు కదా. నువ్వు జూదం ఆడతావా? అరే అతను ఊరికే ఏదో అంటున్నాడు. ఇంత ఖరీదైన ఏసీ కొని మీరు స్టెబిలైజర్ తీసుకోపోతే ఇది జూదం కాకపోతే మరేంటి? కేవలం ఒకే ఒక ఫ్లక్చువేషన్ మీ ఇన్వర్టర్ ఏసీ పార్ట్స్ ని డ్యామేజ్ చేయొచ్చు. దాన్ని V-Guard తో కాపాడుకోండి. V-Guard, India's #1 stabilizer. ఇతను తీసేసిన తహసీల్దారు తన్ని ఐపాక్ లోంచి తరిమేస్తే అతనికి ఎటువంటి టీము లేకుండా బీహార్ లో ఒక రాజకీయ పార్టీ పెట్టి పాదయాత్ర చేసి డిజాస్టర్ అయిపోయి డిస్పోజల్ అయిపోయాడు. ఎవడో కూడా పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. ఇక లేటెస్ట్ గా తెలంగాణ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. బతుకుదెరువు కోసం సర్వే సంస్థ ఏర్పాటు చేసుకుని సందర్భాన్ని బట్టి ఆయా పార్టీలు గెలుస్తాయని పీకే చెప్తుంటారని ఎద్దేవా చేశారాయన. సరే, ప్రశాంత్ కిషోర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. అవకాశాన్ని బట్టి సందర్భం బట్టి ఒకసారి బీజేపీ అంటాడు, ఒకసారి కాంగ్రెస్ అంటాడు, ఇంకోసారి ఆ పార్టీ అంటాడు, ఇంకోసారి ఈ పార్టీ అంటాడు. అది ఆయన బతుకు తెరువు కోసం ఏర్పాటు చేసుకునే ఒక సంస్థ, సర్వే సంస్థ. అది ప్రశాంత్ కిషోర్ అంటే చాలా మందికి భ్రమలు తొలగిపోయినట్లున్నాయి. చాలా పార్టీలు ఆయన్ను చేదరించుకుంటుంటే కొన్ని పార్టీలు మాత్రం పీకే కోసం ఆరాటపడుతున్నాయి. కానీ పీకే మాత్రం తనకు తెలిసిన రాజకీయ పరిజ్ఞానాన్ని బయట పెడుతూ సంచలనాలు సృష్టిస్తున్నారు. Brought to you by V-Guard.